అనంతపురంలోని రామ్నగర్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో తనఖా పెట్టిన బంగారు నగలు కాజేశారని బాధితులు ఆందోళనకు దిగారు. బ్యాంకులో ఖాతాదారులు బంగారు ఆభరణాలు తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. తనఖా పెట్టిన బంగారు నగలను బ్యాంకు ఉద్యోగి సతీష్ కాజేసి కీర్తన ఫైనాన్స్ లో తనఖా పెట్టి రుణం తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బ్యాంకు లాకర్లో ఉంచిన నగలు మాయం కావడంతో వాటి స్థానంలో అదే డిజైన్లతో చేయించిన రోల్డ్ గోల్డ్ నగలు పెట్టారని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగి మోసాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు బ్యాంకు ప్రతినిధులు సంయుక్తంగా ఖాతాదారులను పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం 37 మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఆ బ్యాంకులో ఉంది, ఈ బ్యాంకులో పోయింది, మీ దగ్గరదే కాదు చాలా పోయింది. మళ్ళా వాళ్ళు చెప్పినారు డేటు, నెలకు చెప్తే నెలకు వచ్చి అడిగినా అప్పుడు వాళ్ళే బ్యాంకు వాళ్ళే వచ్చి ఊర్లే బయటకు పంపించి మళ్ళీ పోలీసు వాళ్ళని రమ్మని కీర్తన బ్యాంకులో ఉందని వాడే చెప్పినాడు సార్. ఆడే కానీ ఇడిపిస్తారండి, మీరు బ్యాంకులో డబ్బులు లేవా ఏమన్నా ఇడిపించుకొస్తారండి. ఆడ నమ్మకాలు లేక ఈడబెట్టుకుంటే వీళ్ళు ఇట్లా చేస్తే మేమేం చేయాలి. 2 లక్షల వరకు లోన్ తీసుకున్నా, అది 5.5 తులం బంగారం మొత్తం. నేను రెన్యువల్ చేసుకునేదానికి వచ్చిన అప్పుడు వీళ్ళు క్లోజింగ్ ఫామ్ మీద సంతకం చేసుకుని మాకు తెలియజేయకుండా మీ గోల్డ్ ఇక్కడే ఉందని చెప్పి లోపల తీసుకుని పోయారు. మా ఎదురుగానే గోల్డ్ పెట్టుకున్నారు. నేను నా ఫంక్షన్ గురించి నేను రిలీజ్ చేసుకుందామని వచ్చా. అప్పుడు మీ గోల్డ్ లేదు, బ్యాంకులో ఉన్న ఒక ఎంప్లాయీ ఫ్రాడ్ చేశాడు, ఎక్కడో పెట్టుకున్నాడు, కేసు ఫైల్ చేసినాం మేము అని చెప్పి మాకు తెలియజేసినారు వీళ్ళు. తర్వాత ఈ 5 నెలల కాలంలో సిఐ దగ్గరికి వెళ్ళమంటారు. సిఐ సార్ మేమందరినీ వాళ్ళని కస్టడీకి తీసుకున్నాం, వాళ్ళతో మొత్తం డీటెయిల్స్ తీసుకున్నాం, మీ బంగారు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం కీర్తన ఫైనాన్స్లో, ఎక్కువ ఎక్సెస్ అమౌంట్ తీసుకొని వాళ్ళు వాడుకున్నారు వాళ్ళ పర్సనల్ యూసేజ్ కోసం అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు జేఎఫ్ఎం కోర్టు కింది కోర్టుకి ఇచ్చింది, హైకోర్టు కూడా కింది కోర్టు తీసుకొచ్చి మీకు బలంగా మీ కింది కోర్టుకే మీకు డైరెక్షన్స్ ఇస్తున్నాం. మీరు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ ఉందో ఆ విధంగా వచ్చి ఇమ్మీడియట్గా వాళ్ళకి సంబంధించిన బంగారానికి సంబంధించి ఉన్నది మీరు కస్టోడియన్ మీరు కోర్టు కింది కోర్టులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయండి అన్నారు. కింది కోర్టు కూడా మేము అప్పీల్ చేస్తాం, మా త్రూ పీపీ ద్వారా చేసి సరే ఈ కేసు ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్ళ కస్టోడియన్ నుంచి మీరు తీసుకోండి అన్నట్టు మేము కోర్టుకు అభ్యర్థించాము. కోర్టు డిసిషను త్వరలోనే వస్తుంది. కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత దాన్ని మామూలుగా మిగతా రిలీజింగ్ ప్రాసెస్ కోర్టు చెప్తుంది. ఈ విధంగా రిలీజింగ్ ప్రాసెస్ ఉంది, షూరిటీస్ పెట్టి ఈ విధంగా పెట్టి మీ బంగారు మీరు తీసుకోండి అన్నట్టు చెప్తుంది. ఆ కీర్తన ఫైనాన్స్కి డైరెక్షన్ ఇస్తుంది, మా కన్సర్న్ ఐఓకి డైరెక్షన్ ఇస్తుంది, విక్టిమ్ పార్టీకి కూడా డైరెక్షన్స్ ఇవ్వచ్చు. కోర్టు ఇచ్చి అది రిలీజింగ్ ప్రాసెస్ కూడా తొందరనే అవుతుంది. నాకు కీర్తన ఫైనాన్స్లో ఉంది వాళ్ళ గోల్డ్.